పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు గవర్నర్ సతీమణి విమలా నరసింహన్. రాజ్భవన్లో స్థానిక మహిళలతో కలిసి దుర్గా పూజ చేశారు. బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఇంటి ముందు రంగురంగులద్దారు. ప్రతి ఒక్కరూ పూర్వీకుల నుంచి వచ్చిన సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దుర్గా పూజ అనగానే అందంగా తీర్చిదిద్దే బొమ్మల కొలువు గుర్తుకొస్తుంది. ప్రస్తుతం బొమ్మల కొలువుకు ప్లాస్టిక్ ప్రతిమలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ మాత్రం తమ పూర్వీకుల నుంచి వస్తున్న మట్టి, చెక్క, లోహపు బొమ్మలను బొమ్మల కొలువులో పెట్టారు. ఆధ్యాత్మికత ఒట్టిపడేలా తీర్చిదిద్దారు. దుర్గా పూజ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలిపారు. గవర్నర్ నరసింహన్తో 43 ఏళ్ల క్రితం వివాహం కాగా అప్పటి నుంచి ఏటా పెద్దల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. సుమారు 80 ఏళ్లకు పూర్వం నుంచి వాడుతున్న బొమ్మలు, విగ్రహాలను బొమ్మల కొలువులో ఉంచుతున్నారు. రామావతారం, కృష్ణావతారం, లక్ష్మి, దుర్గా, వినాయకుడు ఇలా అనేక ప్రతిమలను బొమ్మల కొలువులో ఉంచారు. దుర్గా పూజ మహిళా శక్తికి నిదర్శనంగా ఆమె పేర్కొన్నారు. దుర్గా పూజ కోసం నగరానికి చెందిన పలువురు మహిళలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు కీర్తనలు పాడి నాట్యం చేశారు. పూజ తర్వాత గవర్నర్ సతీమణి మహిళలకు తాంబూలం అందజేశారు. బంగళా ముందు వేసిన రంగుల రంగవల్లి అందరినీ ఆకట్టుకుంది. గవర్నర్ నరసింహన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా ముందు ఫ్యామిలీలో కూడా మై మదర్ లా వాస్ డూయింగ్ ఇట్. ఇక్కడ ఉన్న బొమ్మలు యాక్చువల్లీ మై మదర్ లా బొమ్మలు కూడా ఉన్నాయి. ఇవి అన్నీ అబౌట్ 70-75 years old ఆర్ 80 years old అవి ఫ్యామిలీలో ఉన్నవి. అది పెడతాము ఎవ్రీ ఇయర్ విదౌట్ ఫెయిల్. వీ బీన్ డూయింగ్ ఇట్ ఆల్ 10 days. వీ బీన్ సెలబ్రేటింగ్ అండ్ వీ వర్షిప్ ఆల్ ద 3 goddesses దుర్గా, లక్ష్మి అండ్ సరస్వతి. ఫస్ట్ వీ డూ ది ఆవాహనం ఆఫ్ ఆల్ ద దేవీస్. వీ పుట్ అ కలశం ఆన్ టాప్, రైట్ ఆన్ టాప్. పైన కలశం ఉంది, రైట్ ఆన్ టాప్. ఎవ్రీ ఇయర్ చేస్తామమ్మా. హైదరాబాద్లో కూడా కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్ దే కమ్ ఎవ్రీ ఇయర్. తమ 2 కుమారులు బొమ్మల కొలువును పేర్చేందుకు చిన్నప్పటి నుంచి సాయపడేవారని ఆమె తెలిపారు. తమ మనవరాలికి కూడా సంప్రదాయాలు నేర్పిస్తామని వివరించారు.